ఫ్రెండ్స్, వెల్కమ్ టు భలే వంటలు. మొన్న పెట్టిన వీడియోలో ఫిష్ పులుసు అన్నారు. ఒక్కరు చెప్పారు అది అరటికాయ పులుసు అని. నిజమే, ఇది అరటికాయ పులుసు. ఎలా చేశానో చూసేద్దామా మరి? ముందుగా మనం కొన్ని అరటికాయలు తీసుకొని వాటిని సగానికి కట్ చేసి ఉంచి పొయ్యి మీద నీళ్లతో ఒక గిన్నె పెట్టి దాని మీద సుబ్బురేకును పెట్టి దాని మీద సగానికి కోసిన అరటి ముక్కలను పెట్టాలి. బాగా మెత్తగా తొక్క ఊడేలాగా ఉడకపెట్టాలి. అవి ఉడికేలోపు మనం ఉల్లిపాయ ముద్దను తయారు చేసుకుందాం. ఒక 4-5 ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేయండి. అలాగే వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ధనియాలు, ఆవాలు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టండి. ఈలోపు ఉడికిన అరటి ముక్కలను తీసుకొని ఒక చల్లని నీరు ఉన్న గిన్నెలోకి వేసుకొని వాటిని తొక్క తీసి ఒక ప్లేట్లోకి పెట్టి బాగా స్మాష్ చేయాలి. ఆ స్మాష్ చేసిన ముద్దలో కొంత కార్న్‌ఫ్లోర్, తగినంత ఉప్పు, తగినంత కారం వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన ఆ ముద్దను వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్క షేపులో చేసుకొని ఒక పెనం మీద నూనె వేసి బాగా వేయించుకోవాలి ఆ చేప ముక్కలను. అలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఆ వేయించిన ముక్కలను ప్లేట్లో తీసేసాక పెనం తీసి ఒక గిన్నె పెట్టి దాంట్లో 3 పావుల నూనె వేసి ఇందాక మిక్సీ పట్టిన ఉల్లి ముద్దను వేసి ఉదురు రంగులోకి వచ్చేదాకా వేయించాలి. అందులో కొంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసి బాగా వేయించి అందులో చింతపండు పులుసును వేసి ఇంకొంత నీళ్లను కూడా యాడ్ చేయాలి. ఆ పులుసు కొంత దగ్గరయ్యాక మనం వేయించి పెట్టుకున్న ముక్కలను ఆ పులుసులో వేసి మూత పెట్టుకో. తర్వాత కొత్తిమీర చల్లండి. అంతే, ఈ రోజుకి భలే వంటలు అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.